ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీజిల్ కొరత ఏర్పడింది. బంకుల వద్ద వినియోగదారులు టిన్నులతో బారులు తీరుతున్నారు. వ్యవసాయ పనులపైన డీజిల్ కొరత ప్రభావం చూపిస్తోంది. వరి పంట కోతల దశలో ఇంధన సంక్షోభం ఏర్పడింది. వరి కోత యంత్రాలు నిలిచిపోతున్నాయి. డీజిల్ దొరక్క రైతులు వరి కోత యంత్రాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. గోదావరి జిల్లాలో డీజిల్ కోసం కొరత కారణంగా రైతులు కానీ వాహనదారులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి చాలా తీవ్రమైన ప్రభావం చూపడం జరుగుతున్నది. అయితే ప్రస్తుతం పంటలన్నీ కూడా కోతలకు వచ్చిన సమయంలోని ఆ కోతలు కోయడానికి వచ్చే యంత్రాలకి డీజిల్ కొరత కారణంగా అవి పనిచేయటం మానేసినాయి. దీంతో ఆ కోతలు పూర్తి కాని పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి పక్కన చూసినట్లయితే వాతావరణం రోజు రోజుకి మారిపోతున్న పరిస్థితుల్లో వెంటనే కోతలు కోసుకుని వాటినంతా కూడా కాపాడుకోవాలని, పంటలను కాపాడుకోవాలని చెప్పేసి రైతులు ఒక పక్కన ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇక డీజిల్ కొరత కారణంగా ఇక్కడ కోతలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కోతలు అనేది తీవ్రంగా జరుగుతుంది. ఈ సమయంలోనే మళ్ళీ డీజిల్ కొరత కారణంగా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ చూస్తే వీళ్ళందరూ కూడా డీజిల్ కోసం ఏ విధంగా బారులు తీరారు అనేది మనం చూడవచ్చు. బాబు, డీజిల్ కొరత ఎక్కువగా ఉన్నది కదా, ఎలాగ? ఈవేళ చూసానండి, ఈవేళ తక్కువగా ఉంది. ఎంత కావాలి నీకు అసలు డీజిల్? 300-400 పడుతుంది. మరి దొరకకపోతే ఎలాగా? అదే ఇబ్బంది ఉంది. పొద్దు నుంచి అదే ఇబ్బంది అండి. వేళ గంట అవుతుందండి. గంట నుంచి గంటల తరబడి ఇక్కడ నుంచోవలసి వస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ఇదే పరిస్థితి ఈ రకంగా కొనసాగడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే వీళ్ళందరూ కూడా వాహనదారులు అయితే డీజిల్ కోసం ఇక్కడ నుంచోవలసిన పరిస్థితులు అయితే ఏర్పడటం జరుగుతున్నది. ఈ డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎలాగ ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ అంతా కూడా? చాలా ఇబ్బంది పడుతున్నామండి. అప్పుడే 7:30కి వచ్చాను సార్. ఇప్పుడు అయింది సార్, టైం వచ్చి 10 అయిందండి. ఇప్పుడే సార్, ఇప్పుడే జస్ట్ ఎక్కడా లేదు సార్. రాత్రి నుంచి చాలా ఇబ్బంది పడ్డాం సార్. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పుడే ఇక్కడ ఉందని తెలిస్తే ఇప్పుడు మేము అన్నవరం వెళ్దాం అన్నప్పటికీ ఇక్కడ ఉందని చెప్తే పొద్దున 7:30కి వచ్చినప్పుడు ఇప్పుడు అయింది సార్. ఇంకా ఇంకో 10 నిమిషాలు పట్టి టైం ఉందని చూస్తున్నాం సార్. అయితే ఇది డీజిల్ కొరత కారణంగా వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ అంతా కూడా చూసినట్లయితే ఏ రకంగా బారులు తిరిగారు అనేది చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించి కూడా డీజిల్ కొరత కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కోతలు కూడా నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొనడం జరుగుతుంది. దీంతో ఇలా చూసినట్లయితే ఇలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అసలు డీజిల్ ఎందుకు కొరత? అది మేము అడగాలండి. అసలు దేనివల్ల ఇలా బ్లాక్ చేస్తున్నారు? అసలు ఉండి రేట్లు పెరిగినందుకు ఇలాగేమైనా ఆఫ్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అని మాకు డౌట్ వస్తుందండి. అది ఎందుకనేది మాకు తెలియట్లేదు. చాలా బంకులు బ్లాక్ చేస్తారు నో డీజిల్. ఇది ఏదో గవర్నమెంట్ బంక్ కాబట్టి అంత కొడుతున్నారండి. ఇప్పుడు నేను లాంగ్ వెళ్ళాలి అనంతపురం, ఇక్కడ 1500 కొడుతున్నారండి. అనంతపురం 1500కి ఎలా వెళ్ళాలండి? ఈ బండి మైలేజ్ కూడా తక్కువ వస్తుంది. దాన్ని బట్టి కొంచెం 1500 కంటే ఎక్కువ అని అంటున్నారు ఇక్కడ. మరి ఇంకా మేము కొట్టించుకోలేదు కాబట్టి మాకు తెలియదు. మరి ఎంత కొడతారో అడగాలి. మిగతా బంకుల్లో 500 అంటున్నారు, ఇక్కడ 1500 కాబట్టి ఇక్కడ పెట్టాము లైన్. అది అయితే ఇక్కడ బంకుల్లో, పెట్రోల్ బంకుల్లో చూసినట్లయితే కేవలం ఇక 1500కు మించి కొట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వ బంకులు, అంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి సంబంధించి ఉన్న బంకుల్లో ఈ విధమైన చెప్పడం జరుగుతున్నది. అయితే మామూలు కొన్ని బంకుల్లో చూసినట్లయితే 500 డీజిల్ మాత్రమే కొడతాము, అంతకంటే ఎక్కువ కొట్టమని చెప్పి చెప్పడం జరుగుతున్నది. గంటల తరబడి పడిగాపులు పడుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ రాజమండ్రితో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.